ప్రేరణ సహజ మాధురి. హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు సహజ మాధురి వీడియో. సారీ అండి, ఈ వారంలో నేను ఫ్రైడే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను, కానీ ఎలాగైనా సరే ఈ వీక్ పోస్ట్ చేయాలని సాటర్డే చేస్తున్నాను. ఇది మా వీకెండ్ రొటీన్. మంత్లీ 2 టైమ్సే. ఎవ్రీ వీక్ అయితే పిల్లలు అసలు ఒప్పుకోరు. హెడ్ మసాజ్కి ఎప్పుడైనా ఓకే చెప్తారు, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కదా. కానీ ఒకసారి హెడ్ మసాజ్ అయిన తర్వాత ఆయిల్ మసాజ్, బాడీ అంతా కూడా ఇలాగే మసాజ్ చేసుకోవాలమ్మా అని చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నాను. అయినా సరే అదొక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. 2 రోజులు వర్కౌట్ కంటే ఎక్కువ అలసిపోతాను నేను. ఇద్దరికి సున్నిపిండి స్నానం చేయించిన తర్వాత పసుపు, శాండిల్వుడ్ పేస్ట్, బేసన్, మిల్క్, సింపుల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి వీళ్ళకైతే శుభ్రంగా ముందు అయితే కొబ్బరి నూనె రాసి ఆ తర్వాత మంచిగా నలుగు పెట్టేస్తాను. ముందు నో చెప్పినా అంతా అయిన తర్వాత వాళ్ళకి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ వీడియోలో మేము కొన్న డైనింగ్ టేబుల్ గురించి చూపించాను కదా. కెన్ యూ బిలీవ్, అది మళ్ళీ మేము ఎక్స్చేంజ్ చేసాము అని. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమైందంటే ఆ వీకెండ్ మమ్మీ డాడీ అత్తమ్మ అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ కూర్చున్న తర్వాత మాకు 8 మెంబర్స్కి సరిపోదు, చిన్నగా అయిపోయింది. మేము 6 feet into 3 తీసుకున్నాము. తీరా అది ఒకసారి మా ఇంట్లో పెట్టి చూసిన తర్వాత అది చాలా చిన్నగా కనిపించింది. సో అక్కడ కొంచెం చాలా డిసప్పాయింట్ అయ్యాము. సెకండ్ రీజన్ ఏంటంటే, నేను వంట చేసి నా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒకసారి టేబుల్ మీద అరేంజ్ చేసిన తర్వాత ఈ టేబుల్ టాప్ మీద బ్రౌన్ స్పాట్స్ ఏమైతే ఉన్నాయో అది చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ నేను బీయింగ్ ఏ వ్లాగర్, ఎస్పెషలీ ఫుడ్ అంతా నాకు అది సరిగ్గా కనిపించట్లేదు. టేబుల్ హైలైట్ అయిపోతుంది, బ్రౌన్ కలర్ ఎక్కువ హైలైట్ అయిపోతుంది అని కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. లక్కీగా మాకు ఏమైందంటే 2 chairs డెలివర్ అవ్వలేదు, ఒకటి బ్రేక్ అయింది. సో ఎనీవేస్ దే హ్యాడ్ టు డెలివర్ ఇట్ అగైన్. సో సరే ఇంకొకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేద్దాము, మొత్తం చైర్స్ బేస్ అదే ఉంచుకుంటాం, జస్ట్ పైన మార్బుల్ ఒక్కటి మేము వేరే మార్బుల్ తీసుకోవచ్చా అని అడగటంతో లక్కీగా వాళ్ళైతే ఒప్పుకున్నారు. ఇది అన్ని సిచ్యువేషన్స్లో జరగకపోవచ్చు, కానీ నా లైఫ్లో అయితే ఇది మల్టిపుల్ టైమ్స్ జరిగింది. నా పెళ్ళికి నేను ఫస్ట్ టైం ఒక బంగారం నెక్లెస్ కొనుక్కున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు అది నచ్చలేదు. అప్పుడు డాడీ చెప్పారు, చిన్నప్పటి నుంచి అంతే డాడీ, నీకు ఏదైనా ఒకటి నచ్చకపోతే పర్వాలేదు, వెళ్ళి వెనక్కి ఇచ్చేయి. End of the day, you have to be happy if you have invested a lot of amount, is what I believe in. కాంప్రమైజ్ అయ్యి ఎక్కువ అడ్జస్ట్ అయ్యే అమ్మాయిని కాదు నేను. నా వంతు నేను ట్రై చేస్తాను, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ట్రై చేయటంలో ఏముంది అని ఎలాగైనా సరే పట్టుదలతోటి ఐ డూ మై బిట్. సో లక్కీగా ఇదైతే చేంజ్ చేయగలిగాము. అండ్ సోఫాకి సంబంధించిన కొన్ని రిక్వైర్మెంట్స్ కూడా మేమైతే డిస్కస్ చేసామండి. సోఫా అచ్చు మా యూఎస్ సోఫాలా అనిపించింది. మా మమ్మీ వాళ్ళ డైనింగ్ టేబుల్ గుర్తొచ్చింది, సో అదే వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. ఆల్సో వీళ్ళ దగ్గర మల్టిపుల్ టైమ్స్ పర్చేస్ చేసాం కాబట్టి మాకైతే కొంచెం ట్రస్ట్ అయితే బిల్డ్ అయింది. అండ్ మా రికమెండేషన్స్ తీసుకుని ఎంతోమంది స్టోర్కి వచ్చారని అక్కడ ఓనర్ చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ టేకింగ్ వాట్ వీఆర్ సజెస్టింగ్. ఇప్పుడు దాకా ఎవరూ అయితే నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదు వెన్ ఇట్ కమ్స్ టు దిస్ స్టోర్. సో దిస్ 3Y రిక్లైనర్స్ అండి, ఇదైతే మియాపూర్లో ఉంది. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ నేను వేసుకున్న డ్రెస్ లింక్ కూడా చాలామంది అడుగుతారు. ఇది నాకు వేసుకున్న తర్వాత తెలుస్తుంది ఎంత బాగా సెట్ అయిందో, నాకు ఎంత బ్రైట్గా ఉందో అని. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీని లింక్ కూడా మీకైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో చాలా హ్యాపీగా గణేష్ కోరిక, నా కోరిక తీరిపోయింది. యాక్చువల్గా గణేష్ అయినా కొంచెం కాంప్రమైజ్ అయిపోతాడు, కానీ అబ్బా ఎందుకులే చేంజ్ చేయటం లే. కానీ ఈ కొత్త ఇల్లు కట్టేటప్పుడు మా ఇద్దరి మధ్య ఎన్నిసార్లు డిస్కషన్ అయ్యిందంటే, హీ సేస్ ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకేలే, ఏముంది పర్వాలేదు, ఇది బాగానే ఉందిలే అని అంటాడు. మనమేమో నో గణేష్, ఇది ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది, ఈ చేంజ్ చేద్దాం, అది చేద్దాం అని అంటూ ఉంటాను. బై ద వే, అసలు నా కెమెరాలో అసలు కలరే సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు. ఇది వైట్ కాదు, ఇట్స్ క్రీమ్ డైనింగ్ టేబుల్, దాని మీద పీచ్ గోల్డెనిష్ షేడ్స్ లైన్స్
పెయింటింగ్స్ అలా వచ్చినాయి. ఓవరాల్గా ఇట్ లుక్స్ గుడ్ ఇన్ అవర్ స్పేస్. అండ్ పిల్లలు ఇద్దరు అయితే ఎంత ఇష్టపడుతున్నారో, రోజు వాళ్ళే వచ్చి ప్లేట్లు పెట్టి వాళ్ళే సర్వ్ చేసి గ్లాసెస్ పెట్టి ఐటమ్స్ అన్నీ తెచ్చి మొత్తం వాళ్ళే చేస్తున్నారు అనమాట. ఎప్పటి నుంచో వాళ్ళకి ఆ కోరిక, ఈ డిన్నర్ టైంలో అందరం మనం నలుగురం కూర్చొని తినాలి, మాట్లాడుకోవాలి అని. ఈ మధ్య సోఫా మీద తింటాం, అప్పుడప్పుడు టీవీ చూడటం అలా చేస్తూ ఉన్నాం. ఇప్పుడైతే టోటల్ బంద్. రోజు యాజ్ అ ఫ్యామిలీగా అందరం ఇక్కడ కూర్చొని అయితే తింటున్నాము. అండ్ యా, లవ్వింగ్ దిస్ న్యూ రొటీన్. ఓకే, నౌ లెట్స్ ఫైనల్లీ గో ఇంటూ ఇషితాస్ రూమ్. తిన రూమ్ చూపించాలని. యాక్చువల్గా రూమ్లో కొన్ని పెయింటింగ్స్ పెండింగ్ ఉండే, అండ్ పెయింటింగ్స్ ఎప్పుడు కూడా ఒకసారి డబుల్ కోట్ పెయింట్ అంతా అయిపోయిన తర్వాత వేసుకుంటే అది డిస్టర్బ్ అవ్వదు ఇంకా. సో దట్స్ వై వీ వర్ వెయిటింగ్ ఫర్ దిస్ పెయింటింగ్. అండ్ తన రూమ్లో ఈ పర్టికులర్ పెయింట్ కావాలనేది నా కోరిక, కానీ అది చాలా టైం పట్టేస్తుంది. అంటే నా డ్రీమ్లో, నా మైండ్లో ఏముందో అది పాపం ఇంటీరియర్ డిజైనర్స్కి కూడా అర్థం చేసుకోవడానికి రకరకాల ఫ్రేమ్స్ అయితే సజెస్ట్ చేశారు. బట్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఫైనల్గా నేనే కొంచెం రీసెర్చ్ చేసి నాకు నచ్చిన పెయింటింగ్ అయితే దొరికింది. అండ్ ఎస్, ఐ కాంట్ వెయిట్ టు షో యూ. So let's start off with her main unit, which is her wardrobe. ఇలా యూ షేప్ కావాలి అన్నది మా కోరిక ఫస్ట్. తనకు కూడా విండో దగ్గర కూర్చోవటం కావాలమ్మా అంది. షీ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ లేక్ వ్యూ ఫ్రమ్ హర్ విండో. సో మేము తీసుకున్నాం ఈ బ్లైండ్స్, దే ఆర్ ఫ్రమ్ దర్పణ్. సో కొద్దిగా సటిల్ కలర్స్ అయితే ఇచ్చాం, బికాస్ ఆల్రెడీ వార్డ్రోబ్స్ డార్క్గా ఉంది కాబట్టి. ఈ సీటింగ్ కింద కంప్లీట్గా షెల్ఫ్స్ ఇచ్చాం. ఈ షెల్ఫ్స్ దగ్గర తను హ్యాండ్ బ్యాగ్స్, రకరకాల టాయ్స్ కానీ అది కానీ ఇది కానీ అవన్నీ పెట్టుకుంటుంది. కార్నర్ యూనిట్ ఓపెన్గా ఉంచాం, ఏదో ప్రింటర్ పెట్టుకోవచ్చు, లేకపోతే స్కూల్ బ్యాగ్ పెట్టుకోవడానికి. ప్రస్తుతం అయితే అక్కడ టాయ్స్ పెట్టుకుంది. అండ్ నేను కిచెన్ టూర్ చేసిన తర్వాత ఎంతోమంది మీ కలర్ ఏంటి అని అడిగారు, కలర్ కోడ్. సో దిస్ ఇస్ మార్నింగ్ బ్లూ అండి, దట్ ఈస్ ద కోడ్. అండ్ కింద వచ్చేసి ఓక్ వినీర్ ఫినిష్. అండ్ మేము ఈ హ్యాండిల్స్ ఎక్కడ తీసుకున్నామో దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో రాస్తాను. సో చిన్నప్పుడు ఇషితాని కుబికుట్టి అనేవాళ్ళం, అంటే లిటిల్ బర్డ్ అని. సో దట్స్ వై వీ వెంట్ విత్ దిస్ బర్డ్. అండ్ చాలా పర్ఫెక్ట్గా ఆ వుడ్ ఫినిష్కి మ్యాచ్ అయింది. ఓపెనింగ్ కూడా చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట, స్టడీగా ఉంది, చాలా బాగా అనిపించింది ఫినిష్. అండ్ ఇన్సైడ్ ఎలా ఆర్గనైజ్ చేసామనేది ఇదివరకు నేను ఒక వీడియోలో ఆల్రెడీ చూపించినట్టున్నాను, వెన్ ఐ ఆర్గనైజ్ ద హోమ్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చాము, జస్ట్ టు డిఫరెన్షియేట్ దాట్. అండ్ షీ అబ్సల్యూట్లీ లవ్స్ ఇట్. యూనో, ఇషిత ఇప్పుడు పెద్దదైపోయింది కాబట్టి దాని అంతటా అదే మొత్తం అంతా ఆర్గనైజ్ చేసుకుంటుంది. నేను స్పెసిఫిక్గా ఎప్పుడు కూడా దాని క్లోత్స్ని ఆర్గనైజ్ చేయడానికి వెళ్ళను. దీనికి రైట్ సైడ్ వీ గేవ్ అ స్టడీ యూనిట్. ఇది కూడా మీరు చూసారంటే చాలా ఓపెన్గా ఉండేటట్టు మేము వెళ్ళాము. ద కంప్లీట్ ప్లాన్ ఇస్ కాంటెంపరీ, వెరీ మినిమలిస్టిక్ ఓపెన్ లేఅవుట్. సో ఓక్ వినీర్ తోటి వీ గేవ్ హర్ ద టేబుల్. అండ్ ఒక చిన్న 2 ఫ్లోటింగ్ షెల్ఫ్స్ అయితే ఇచ్చాం. కింద 3 డ్రాస్ వచ్చినాయి, వేర్ షీ కెన్ కీప్ హర్ స్టేషనరీ, ఎవ్రీథింగ్. అండ్ రైట్ సైడ్ ఒక చాక్ బోర్డ్, నాట్ ఏ చాక్ బోర్డ్, బ్లాక్ బోర్డ్ లాంటిది ఇచ్చాము. బికాస్ ఇక్కడ తను ఇప్పుడు మ్యాథ్స్ ట్యూషన్స్కి వెళ్తా ఉంది ఇషిత. సో తనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఏదైనా చేసుకోవాలన్నా, ప్రాక్టీస్ చేసుకోవాలన్నా సరే, ఆర్ గేమ్స్ ఆడుకోవాలన్న వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, షీ లవ్స్ దిస్ బోర్డ్. ఈ బోర్డ్ వెనకాల మేము యాక్చువల్గా ఒక బ్లూ పెయింటింగ్ ఇచ్చాము, ఇక్కడ పిక్చర్ పెట్టాను చూడండి. సో వీఆర్ యెట్ టు డూ దట్, చేయాలా వద్దా అని కూడా ఇంకా ఆలోచిస్తున్నాము. అండ్ ఈ కింద చేసిన పెయింటింగ్ ఏమైతే ఉందో అపారెంట్లీ ఇషితాకి వాళ్ళ నాన్నకి అస్సలు నచ్చలేదు అనమాట. ఐ లైక్ ద ఒరిజినల్ వుడ్, ఎందుకు పెయింట్ చేసావు అన్నారు. సో మేబీ ఇది తీసేస్తానా ఉంచుతానా ఇంకా తెలీదు, కాంటెంప్లేటింగ్. అండ్ ది అదర్ థింగ్స్, ఇంటికి ఫుల్గా మూవ్ అవ్వక ముందే మేము ఐకియాకి షాపింగ్కి వెళ్ళి ఐ గాట్ హర్ ద స్పిన్ బోర్డ్ ఫ్రమ్ ఐకియా. అండ్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ అదే అప్పుడప్పుడు రీఅరేంజ్ చేస్తుంది, అరేంజ్ చేస్తుంది, కొత్త కొత్త డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకుంటుంది. ఈ రెయిన్బో ఆర్ట్ ఇండియాకి వచ్చిన కొత్తలో నేను ఇషిత బయట ఒక ఆర్ట్ స్టూడియోకి వెళ్ళి చేసాం. అండ్ బికాస్ ఆఫ్ హ్యారీ పాటర్ లవ్, షీ నౌ హ్యాస్ ఎ ఔల్ విచ్ ఇస్ హర్ ఫేవరెట్ అనమాట. అతను చిన్నప్పుడు పిక్చర్. అండ్ ఇషిత మంచి పుస్తకాలు చదువుతుంది, అట్ ద సేమ్ టైం ఈ డాగ్ మ్యాన్ అన్న, లేకపోతే డైరీస్ ఆఫ్ వింపీ కిడ్, ఇలాంటి ఫన్నీ బుక్స్ అంటే, కార్టూన్స్ అంటే దానికి చాలా చాలా ఇష్టం. లైబ్రరీకి ఎప్పుడు వెళ్ళినా. అండ్ పర్ఫ్యూమ్స్ ఆర్ అవర్ ఫేవరెట్. తన రూమ్కి ఎప్పుడు వెళ్ళినా సరే ఒక పర్ఫ్యూమ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ ఈ ఉమెన్ స్టాండ్, మ్యాగ్నెటిక్ స్టాండ్ నేనైతే అమెజాన్లో తీసుకున్నాను.
సో ఎస్, ఆ డోర్ ఎదురుగుండా షీ హ్యాస్ అర్ ఓన్ వాష్రూమ్ అండ్ దాని పక్కనే డోర్ వెనకాల వీ గేవ్ దిస్ మిర్రర్ యూనిట్. లక్కీగా అక్కడ ఫిట్ అయింది, బికాస్ రూమ్ లోపల పెడితే అసలు ఇంకా స్పేస్ ఉండేది కాదు. వి గేవ్ ఎ స్మాల్ షెల్ఫ్ ఫర్ హర్ ఐటమ్స్. అది కూడా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ సేవ్ చేసుకుంటుంది అనమాట. షీ ఈస్ నాట్ ఎ కంప్లీట్ గర్లీ గర్ల్, నాట్ షీ ఈస్ ఎ టామ్ బాయ్, షీ ఈస్ సమ్వేర్ ఇన్ ద మిడిల్. అంత ఎక్కువ ఉండదు. సన్ స్క్రీన్, లిప్ బామ్, తను యూస్ చేసే క్రీమ్, సమ్ గాగల్స్ అండ్ చాక్ బోర్డ్ తుడవటానికి ఎక్సెట్రా స్టఫ్ అయితే ఇక్కడ పెట్టుకుంది. అండ్ దిస్ ఇస్ అ డైలీ వేర్ క్రీమ్. దీని కింద నేను బ్యాంగిల్ హోల్డర్ ఇచ్చాను వుడ్ తోటి, అది ఇంకా అవ్వలేదు. ఇట్స్ yet to be done. And the other thing which has to be done is side tables. బెడ్కి అటు ఇటు సైడ్ టేబుల్స్ రావాలి. ఎనీవే, సో బెడ్ పైన ఒక సైడ్ సరస్వతి, లక్ష్మి, అమ్మవారి పిక్చర్స్ అయితే నేను పింట్రెస్ట్లో చూసి నాకు నచ్చి అదైతే నేను ప్రింట్అవుట్ తీసి ఈ ఫ్రేమ్స్ ఐక్యాలో తీసుకున్నాను. ఓవరాల్గా అటు మన ట్రెడిషనల్ వైఫ్ ఇండియన్ థీమ్కి కాంటెంపరీ లుక్ ఇచ్చినట్టు అనిపించింది నాకైతే ఈ ఫ్రేమ్స్. పిల్లలు ఇష్టం లేనిదే నేను ఏం చేయను. సో నేను ఏది సెలెక్ట్ చేసినా సరే వాళ్ళని అడిగి, అమ్మ నీకు ఇది నచ్చిందా అని వాళ్ళు ఓకే చెప్పిన తర్వాతే ఐ ప్రొసీడ్. సో లక్కీగా ఇషితాకి కూడా ఇది చాలా నచ్చింది. అండ్ దెన్ వీ డిడ్ ఎ పెన్సిల్ ఆర్ట్ ఓవర్ హియర్, డైరెక్ట్ స్కెచ్ పెన్సిల్ ఆర్ట్ తోటి. ఇషితాకి తనకి మ్యూజిక్ అంటే ఇష్టం కదా అని ఒక అమ్మాయి కూర్చుని పాడుతున్నట్టు ఇలా అయితే ఇక్కడ పెయింటింగ్ వేయించాను. ఈ పెయింటింగ్ కూడా ఎంత చూసామో ఏదైనా ఒక ఫ్రేమ్ పెడదామా అని, బట్ ఏది దొరకలేదు. లక్కీగా ఐ జస్ట్ యూస్ సమ్ AI టూల్స్ ఆస్కింగ్ వాట్, ఇక్కడ నాకు ఒక అమ్మాయి సింగింగ్ పెయింటింగ్ పిక్చర్ వేస్తారా అని చాలాసార్లు రీట్రై చేయాల్సి వచ్చింది. ఫైనల్గా ద ఎండ్ ప్రోడక్ట్ కరెక్ట్గా అయితే సెట్ అయింది. ఐ లవ్ ద ఓవరాల్ లుక్. ముందు ఇనీషియల్గా వాల్పేపర్ వేద్దాం అనుకున్నాం వెనకాల, కానీ ఇంకా వి డిసైడెడ్ లైట్లే, ఇంకా అవసరం లేదు అని. సో దిస్ ఇస్ హౌ హర్ ఓవరాల్ రూమ్ లుక్స్, వెరీ సటిల్ అండ్ ఓపెన్. అండ్ ఫర్ ఎక్స్ట్రా స్టోరేజ్ ఈ బెడ్కి అయితే మేము స్టోరేజ్ బెడ్ చేసాం. ఇది కంప్లీట్గా యూజింగ్ అ రిమోట్ కంప్లీట్గా పైకి వెళ్తుంది. అండ్ వి పుట్ ఆల్ ద సూట్ కేసెస్ ఓవర్ హియర్. తనకి పెద్ద అయిన క్లోత్స్, శ్రీనికాకి వాడాల్సినవి అన్నీ కూడా ఇక్కడైతే హ్యాపీగా పట్టేసినాయి. సో ఒక్కసారి సైడ్ టేబుల్స్ వచ్చేసి దాని కనుక తను మంచిగా డెకరేట్ చేసుకుంటే దిస్ పార్ట్ విల్ బీ డన్. సో ఎస్ అండి, దట్స్ హర్ రూమ్ టూర్. వాట్ డూ యూ థింక్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అండి. కన్స్ట్రక్షన్ ఇస్ కంటిన్యూస్లీ హ్యాపింగ్ మై అపార్ట్మెంట్లో, ఏదో ఒక ఫ్లాట్లో, అందుకనే అనమాట నాయిసెస్. అండ్ ఈ వీక్లో ఇంకా చాలా అయినాయి. అందులో ఒకటి గురు పౌర్ణమి సందర్భంగా మా అమ్మమ్మ తాతయ్య ఇంట్లో ఎవ్రీ ఇయర్ భజన ఉంటుంది. సో దానికైతే పిల్లలిద్దరిని రెడీ చేశాను. షీ వోర్ దిస్ జిలేబీ మ్యాంగో నెక్లెస్, ఎంత క్యూట్ ఉంది కదా. ఏదో ర్యాండమ్గా ఇన్స్టాలో స్క్రోల్ చేస్తూ ఉంటే తీసుకున్నాను. అండ్ శ్రీనిక ఎంత ఇష్టంగా పాటని ప్రాక్టీస్ చేసి పాడతాను అంది. ఇప్పుడు దాకా అక్కని పాడటం చూసింది, బట్ శ్రీనిక ఫర్ ద ఫస్ట్ టైం తనంతట తనే రాసుకుని ప్రాక్టీస్ చేసి పాడింది. ఓం శ్రీ సాయి సర్వరోగ నివారిణే నమః. ఓం శ్రీ సాయి సర్వవ్యాధకరాయ నమః. ఎంత బాగా జరిగినాయో భజన్స్. తాతయ్య అయితే ఫుల్ హ్యాపీ. అండ్ లైఫ్ ఇస్ రన్నింగ్ సో ఫాస్ట్. మన పెద్దవాళ్ళు ఇంకా పెద్దగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఈ వీక్ వీ హ్యాపెన్ టు హియర్ అండ్ విట్నెస్ అన్హ్యాపీ న్యూస్ ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్. అండ్ అది విన్న తర్వాత లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో ఎవ్వరూ చెప్పలేము. ఈరోజు హెల్దీగా ఉన్నాం, ఈరోజు ఈ మెమరీస్ చేసుకోగలుగుతున్నాం, అంతే.
ఏ సరిగ్గా ఇవ్వు. మమ్మీ డాడీ అయితే ఇప్పుడు పుట్టపర్తి బయలుదేరి వెళ్ళబోతున్నారు. గురు పౌర్ణమికి ఎప్పుడు అక్కడే ఉంటారు. సో ఇప్పుడైతే వెళ్తున్నారు. ఆ తర్వాత డాడీ తోటి మేము బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి ఈ మంత్. దానికి ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ నడుస్తుంది అనమాట. ఎనీవేస్ అండి, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ టుడేస్ వీడియో. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే కొట్టానండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతోటి నెక్స్ట్ వీక్ మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్.